ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 30 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం జకర్యా గ్రంథం 13 మరియు 14 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన 21వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఇంకా 1-2 రోజులు మన ముందున్నాయి. మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోయే ఒక గొప్ప తరుణం ఆసన్నమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాల సమ్మేళనం, ఎన్నో లోయల గుండా నడిచిన అనుభవాలు, ఎంతో సంతోషాన్ని, పండుగ వాతావరణాన్ని తలపించిన గొప్ప గొప్ప అనుభవాలు, అవన్నీ కలబోస్తే 2024 సంవత్సరంగా మన ముందు అది నిలబడింది. కొన్ని గంటల్లో ఆ సంవత్సరాన్ని మనం విడిచి ఒక నూతన వసంతంలోకి, ఒక క్రొత్త మైలురాయి దాటి వెళ్ళబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరం కొరకు మీరు ఎలాగ సిద్ధపడుతున్నారు? దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఒక క్రొత్త అనుభవాలు, ఒక క్రొత్త దైవికమైనటువంటి ఆధ్యాత్మిక పురోగతిని అనుభవించడానికి మిమ్మల్ని మీరు మీ మనస్సులను, మీ హృదయాలను ఆయత్తపరుచుకొని మీరు సిద్ధపడుతున్నారా? ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విధంగా మీరు సిద్ధపడడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు రాసిన ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన లక్ష్యం ఎంతో గొప్పది, అదెంతో ఉన్నతమైనది. ఆ ఉన్నతమైనటువంటి లక్ష్యానికి మనం వెలుచున్నప్పుడు మన మార్గంలో అనేకమైనటువంటి పోరాటాలు, అడ్డుబండలు, అభ్యంతరాలు, ప్రతి విధమైనటువంటి శ్రమ, పరీక్షలు, ఎన్నెన్నో లోయలు, ఎన్నెన్నో ఆటంకాలు మనల్ని ముందుకు సాగనీయకుండా మనల్ని భయాభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి. కానీ మీ దృష్టి మీరు వెళుతున్నటువంటి ఆ లక్ష్యం లేదా ఆ గురి మీద ఉన్నప్పుడు వీటన్నిటినీ మీరు అవలీలగా జయించి ముందుకు మీరు సాగి వెళ్ళగలరు. అపోస్తలుడైన పౌలు గారు ఇలా సెలవిస్తున్నాడు, నేను ఒకటి చేయుచున్నాను. ఆయన చేయిస్తున్నటువంటి ఆ ఒకటి ఏమిటి? వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలిగే ఆ బహుమానం పొందాలని ఆ గురి యొద్దకు నేను వెళుతున్నాను. అటువంటి లక్ష్యమును నేను కలిగి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పౌలు గారి వలె మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలంటే, మీ గమ్యానికి లేదా మీ గురి యొద్దకు మీరు వెళ్ళాలంటే ఆయన చేసిన ఆ ఒకటి మీరును చేయాలి.
ఆ ఒకటేమిటి? వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి అని దైవవాక్యం సెలవిస్తుంది. మీరు ఒకసారి వెనకకు తిరిగి మీరు ఆలోచన చేస్తే ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో ఆటుపోటులు వచ్చాయి, ఎంతో మీరు కన్నీరు కార్చారు, వేదన అనుభవించారు, బాధకి మీరు గురైపోయారు. మీ జీవితం అంతా అస్తవ్యస్తంగా మారింది. చాలాసార్లు చేతులు పైకెత్తి ఇది నా వల్ల కాదు అనుకున్నారు, ఇది నాకు అసాధ్యం అనుకున్నారు. నా జీవితం చాలా హార్డ్గా ముందుకు వెళ్తుంది, ఇక నేను ఓడిపోయినట్లే, ఇక నేను ఎంతమాత్రం విజయం సాధించలేను అని చతికిల పడినటువంటి పరిస్థితులు మీకెన్నో వచ్చి ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, ప్రియ బిడ్డ, ఆ వెనక ఉన్నటువంటి వాటిని నువ్వు మరిచి వాటిని విడిచి నువ్వు ముందుకే సాగి వెళ్ళు. ఆ అవమానాలు మర్చిపో, ఆ నిందలను మర్చిపో. ఎవరో నీకు కీడు చేశారు, నీ హృదయాన్ని గాయపరిచారు, అవన్నిటిని మర్చిపో. నువ్వు క్షమించి ముందుకెళ్ళు. ఒక క్రొత్త ఆనందాన్ని, ఒక క్రొత్త జీవితాన్ని, ఒక క్రొత్త అనుభవాన్ని నీవు అనుభవిస్తావు, నువ్వు పొందుకుంటావు. నీ జీవితం ఒక మహిమకరమైన అనుభవానికి యూటర్న్ తీసుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అలా చేస్తారు కాదు. మిమ్మల్ని గాయపరిచిన వారు, మిమ్మల్ని నిందించినటువంటి వారు, మిమ్మల్ని మోసం చేసినటువంటి వారు, ఇదంతటిని మీరు మర్చిపోవాలి, వాటిని విడిచిపెట్టాలి. ఒక క్రొత్త అనుభవంతో, ఒక క్రొత్త మనస్సుతో, కొత్త హృదయముతో, ఒక క్రొత్త తీర్మానంతో ఈ నూతన సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టండి. గతించిపోయిన సంవత్సరంలో ఏదైతే మీరు చేయాలనుకొని చేయలేకపోయారో, ఏదైతే పొందుకోవాలని పొందలేకపోయారో, ఎక్కడికైతే వెళ్ళాలని మీరు అనుకొని అక్కడికి వెళ్ళలేకపోయారో, ఈ నూతన సంవత్సరంలో రాబోతున్న ఈ కొద్ది గంటలలో మీకు దేవుడు ఇవ్వనై ఉన్నటువంటి ఆ నూతన సంవత్సరంలో ఘన విజయాలు సాధించడానికి, ఏది చేయజాలకపోయారో దానిని మీరు చేయడానికి మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకోనండి. దేవుడు గొప్ప కార్యాలు మీ ద్వారా జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ విధమైన కృపతో మీరు నింపబడాలని నేను మీ కొరకు ప్రభువుని ప్రార్థిస్తున్నాను. దేవుడు మీకు తోడైననుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీ పరిశుద్ధమైన పాదాలకై స్తోత్రాలు. మా తండ్రి, ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో క్రీస్తు యేసునందు మీ యొక్క ఉన్నతమైనటువంటి పిలుపునకు కలిగే ఆ బహుమానాన్ని మేము పొందడానికి మా తండ్రి మమ్ములను ఆయత్తపరచండి, మమ్ములను బలపరచండి. ఈ సంవత్సరంలో ఎన్నో గాయాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఓటములు మేము ఎదుర్కొన్నాం. వాటి మీద మేము మనస్సుంచి ముందున్నటువంటి ఆ కొత్త సంవత్సరంలోకి సాగి వెళ్ళడానికి మాకు శక్తి చాలదు. అలాగూ ఎంతమాత్రం కూడా మేము వెళ్ళకుండా ముందున్నటువంటి ఆ గమ్యానికే వెళ్ళడానికి వెనకున్నవి మరిచి ముందుకు ప్రయాణం చేయడానికి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.